ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ బేస్ అనేది పెద్ద వేస్ట్ అది. అసలుకి గుడ్డిగా నమ్మేయటం అది. ఒకడు అన్ని బెట్టింగ్లు చూపించి నీకు ఆన్లైన్లో చూపిస్తున్నాడంటే, ఆల్రెడీ సెట్ చేసుకొని చూస్తున్నాడంటే అసలు అదంతా వేస్ట్ అవ్వడం నాకు అర్థమైంది. అది కూడా తెలియకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా యూత్ ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ చెబుతున్నారంటే అంటే రేపు ఆడే మ్యాచ్ కూడా ఇవాళే షెడ్యూల్ చేసేసి ఆడుతున్నారు. అంటే రేపు ఇప్పుడు సపోజ్ మ్యాచ్ రేపు బెంగళూరు ఉందాం సపోజ్ చెబుతున్నా, కోహ్లీ ఎంత ఆడతాడు, ధోని ఎంత కొడతాడు అంటే ఫ్యూచర్లో ఆడేది కూడా ఇవాళ చెప్పేస్తున్నాడు. అంటే అంత వెరితనంగా నమ్మేస్తున్నారు యూత్. అది మానుకోవాలి. కూడా కొంతమంది దాన్ని ప్రమోట్ చేస్తున్నారు కదా, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అవును, రాణా దగ్గుబాటి చాలామంది యాంకర్స్ వీళ్ళందరూ కూడా చాలామంది ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకంటే నాన్ వెషన్ కూడా రెస్పాండ్ అయ్యి కొద్దిగా కేసులు కూడా పెడుతున్నాడు. అంటే ఇంటర్నేషనల్ లెవెల్ కూడా వచ్చేస్తున్నారు. బ్రావో, డీజే బ్రావో, ధావన్, శిఖర్ ధావన్ వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. వాళ్ళని ఏం చేయలేక అనుకుంటున్నాను నేనైతే. వాళ్ళు ఇంటర్నేషనల్ కాబట్టి ఏం చేయట్లేదు, ఇక్కడ లోకల్ వాళ్ళు వీళ్ళంతా కాబట్టి మెయిన్ కేసులు పెడుతున్నారు. వాళ్ళు ఇంటర్నేషనల్ కాబట్టి ఏం చేయలేకపోతున్నారు నా అభిప్రాయం. ఏపీ అంటున్నారు కాబట్టి వైఎస్ఆర్ పార్టీకి చెందిన శ్యామల గారు కూడా మనకి తెలీదు, పాలిటిక్స్ అంతగా తెలీదు. శ్యామల ప్రమోట్ చేసిన విషయంలో నిన్న పంజాగుట్ట పెట్టి అవును తెలీదు మనకి. పొలిటికల్ లీడర్స్ కూడా సంబంధించి కొంతమంది ప్రమోట్ చేయడం ఎట్లా చూడొచ్చు. యూత్ చాలా మంది అసలు మెయిన్లీ పాలిటిక్స్ నుంచే మెయిన్ నేర్చుకుంటారు మ్యాక్సిమం అన్నీ. వాళ్ళే చెప్పబోయి వాళ్ళే చెప్తే ఇంకా ప్రజలు కూడా గుడ్డిగా నమ్మేస్తారు, యూత్ కూడా పాడైపోతారు. ఓకేనా, మెయిన్లీ హీరోలు కూడా చేస్తే బెట్టింగ్ యాప్ అసలు యూత్ అంతా మెయిన్ ఫాలో అయిపోతారు. ఇప్పుడు సపోజ్ అల్లు అర్జునే ఉన్నాడు, అతను ఏ ప్రమోట్ చేస్తే అది బాగా క్రేజ్ అయిపోతుంది కదా. అంటే యూత్ ఈ వ్యసనాలకు ఈ అలవాటు పడడానికి కారణం ఏదంటే, అలవాటు పడటానికి మెయిన్ నిరుద్యోగం పేరు, జాబ్స్ లేవు. అవును, మెయిన్ బెట్టింగ్లు అయితే ఊనే డబ్బులు ఇచ్చేస్తాయి, షార్ట్ టైంలో అమౌంట్ వచ్చేస్తాయి. ఒకసారి ఊరిస్తాడు, 2-3 బట్టలను ఊరిస్తాడు ఎవడైనా బెట్టింగ్ అప్పుడు. తర్వాత ఎక్కువ అమౌంట్ నువ్వు ఇన్వెస్ట్ చెయ్యి, దాంట్లో వెంటనే లాగేసుకుంటాడు ఏదైనా సరే. చాలామంది ఆడతారు, మా ఫ్రెండ్స్ నేను చూశాను. చాలా గేమ్స్ ఉన్నాయి, డ్రాగన్ టైగర్ అని చాలా ఉన్నాయి, చాలా గేమ్స్ ఉన్నాయి. సూసైడ్ చేసుకుంటున్నారు. అందులోని ఈ ఎంపాకెట్, స్లైస్ వీటిలలో లోన్స్ తీసుకుంటున్నారు. క్రెడిట్ లోన్ ఒకటి, క్రెడిట్ కార్డ్ బిల్ ఒకటి తీసుకొని లోన్ తీసుకుంటారు. ఏముంది తీసుకుంటారు, మళ్ళీ కట్టలేక ఇవి పెరుగుతూ ఉంటాయి. అవి వడ్డీలు మామూలుగా పెరగాయి. అసలు ఇంట్రెస్ట్ ఎట్ట పెరుగుతాయి అనుకున్నాం, నెలకు 300-400 పెరుగుతాయి, 1000కి అలా పెరుగుతాయి. ఇంట్లో వాళ్ళని చెప్పలేకపోతారు, ఇంట్లో వాళ్ళకి చెబితేనే భయం. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, సపోజ్ నేను కోచింగ్ తీసుకుంటున్నాను అని చెబుతాను మా అమ్మలకి. వాళ్ళకి చూడరు కదా, ఇప్పుడు సార్ని ఫోన్ చేసి కనుక్కోలేరు కదా. అదే కాలేజీ అనుకో, మా పిల్లోడు ఏం చేస్తున్నాడు ఏంటని కనుక్కుంటారు. కోచింగ్ లెవెల్ పట్టించుకోరు, అది మెయిన్. నేనేం చేస్తానో తెలియదు, నేను జాయిన్ అయినా లేదో కూడా తెలియదు. ఇప్పుడు నేను జాయిన్ అయినా చెబుతాను, ఒకవేళ నేను జాయిన్ అయిపోతే తెలియదు. అలా దూరం అయిపోతుంది కదా, కనుక్కోలేకపోతున్నారు. దీనిపైన ప్రభుత్వాలు కానీ పోలీస్ శాఖ కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది? దీనికి అడ్డుకట్ట ఏం లేదంటారా? అడ్డుకట్ట అంటే ఏంటంటే మెయిన్లీ నిరుద్యోగం పోవాలి బ్రదర్. అది జాబ్స్ లేక మ్యాక్స్ చాలామంది ఖాళీగా తిరుగుతున్నారు. అది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు హైటెక్ సిటీలోనే ఉన్నారు, 40 జాబ్స్కి 2000 మంది పెట్టారు అప్లై. నేను కూడా వెళ్ళాను. 40 జాబ్స్కి 2000 మంది అంటే ఏముంది చెప్పు. జనాభా పెరుగుతున్నారు, ఇంప్రూవ్మెంట్ కూడా డెవలప్ అవ్వాలి. ఎంతవరకు రాజకీయాలు అంటుందంటే వీళ్ళు గెలిస్తే వాళ్ళ మీద కేసులు వేసుకోవడాలు, వాళ్ళు గెలిస్తే వీళ్ళ మీద కేసులు వేసుకోవడాలు. ఎంతవరకు వాళ్ళ నీళ్ళు చేసుకోవడం అయితే జనాలు పట్టించుకునే వాళ్ళు లేరు. ఎంతవరకు పథకాలు ఇస్తాను ఊరేస్తారు. ఎడ్యుకేషన్ ఒకటి, ఇంకోటి సరైన అవగాహన లేక కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అనుకోవచ్చు. అవును. ఏం చెప్తారు చివరిగా ఏం చెప్తారు ఇలాంటి వాటిపైన? యాజ్ ఎ యూత్గా నేనేం చెబుతానంటే, తల్లిదండ్రులు చదివిస్తానని కోచింగ్లు పంపిస్తున్నారు, చదువుకొని చక్కగా జాబులు చేసుకోవాలి. మీ ప్రయత్నం మీరు చేయాలి, తర్వాత మీ ప్రయత్నం మీరు చేయాలి, తర్వాత అదే వస్తుంది జాబ్. జాబ్ రాకుండా ఉండదు బ్రదర్, ట్రై చేస్తేనే జాబ్. ట్రై చేయకుండా అమ్మాయిలు అమ్మడి తిరుగుతా, అమ్మాయిలు కూడా అంతే, అబ్బాయిలేం కాదు, అమ్మాయిలు కూడా అంతే. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారు, ఏ అబ్బాయితో తిరుగుతున్నారు? ఒక్కసారి మీ తల్లిదండ్రులను గుర్తుంచుకోండి. మీ అమ్మాయి అలా తిరుగుతుందంటే, సపోజ్ నేనే ఉన్నాను, మా చెల్లి అలా తిరిగితే నువ్వు ఊరుకుంటావు, మీ చెల్లి అలా తిరిగితే ఊరుకుంటావు. హైదరాబాద్లో నేను చాలాసార్లు చూశాను, వాళ్ళని చూస్తేనే నాకు ఇదిలాగా అనిపిస్తుంది. వీళ్ళకి కేబిహెచ్పిలో ఉన్న వాళ్ళు తేడా లేదనిపించింది నాకు. అదే కదా బ్రదరు, వాళ్ళు ఏంటంటే డబ్బులు చేస్తున్నారు, వాళ్ళ డబ్బుల పేరుని చెప్పి చేస్తున్నారు అంతే. దట్స్ ఆల్. ఉద్యోగాలైన ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో కూడా ఎన్నో ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో ఉన్నాయి కానీ తక్కువే, ప్రైవేట్ రంగంలో కూడా తక్కువే ఉన్నాయి.
అందరూ ఇప్పుడు చేసుకొని బతకొచ్చు. ఇప్పుడు హైదరాబాద్లో ఈ ఏంటంటే కాకుండా ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ ఎట్లా ఉందంటే మా అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తేనే బాగుంటుంది, అది సాఫ్ట్వేర్ చేయాలి, హై పొజిషన్లో ఉండాలి, తక్కువ జాబ్ అయితే వద్దు, తక్కువ శాలరీ వచ్చినా ఒకవేళ పెళ్లి చేసుకుందామన్నా తక్కువ శాలరీ వస్తే పెళ్లి చేసుకుందామన్నా పిల్లల్ని కూడా ఎవరు ఇట్లేదు. మెయిన్ అది. దానివల్ల మా అబ్బాయి ఎక్కువ జాబ్ చేయాలి, ఎక్కువ కట్నం తేవాలి, అది మెయిన్ పాలసీ. అది మా పక్కనోడు ఇతను సాఫ్ట్వేర్ చేస్తున్నాడు, నేను సాఫ్ట్వేర్ చేయాలి, అదే పాలసీ, ఇంకేం లేదు. ఆ పాలసీ మానుకుంటే పేరెంట్స్ కూడా మానాలి, ఎంతవరకు ఉన్న దాంట్లో చదువుకుంటే పోతావాలి, వాళ్ళు కూడా కొంచెం పిల్లల పైన శ్రద్ధ పెట్టాలి. ఏం చేస్తారు? వాళ్ళకి ఇష్టం వచ్చింది కూడా చేయించుకోవాలి కదా. ఇప్పుడు నేనైతే వ్యవసాయం మీద ఉంది నాకైతే. మా అమ్మోళ్ళు కోచింగ్ వెళ్ళు అని ఇబ్బంది పెడితేనే నేను వచ్చాను. నాకైతే వ్యవసాయ రంగంలో దిగాలని ఉంది చక్కగా.